వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. 2024-25 సంవత్సరంలో ఏపీ జీఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో 57,187 కోట్లు, అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైంది. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది. మన ప్రభుత్వం 2024-25లో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద 13.09 కోట్లు నిధుల ఖర్చుతో 4,30,000 భూసార పరీక్షా పత్రాలను రైతులకు అందించింది. అలాగే 2025-26 సంవత్సరంలో 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నటువంటి సాంప్రదాయిక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డైకెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2025-26 సంవత్సరానికి రాయిని విత్తనం పథకానికి 240 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. అలాగే 2025-26 సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైనటువంటి 41.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. 2025-26లో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకి 40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. అన్నదాతకు అండగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం, యాప్ ద్వారా పంటలపై చీడపీడలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయం అనుబంధ శాఖల క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం సూచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పటికే 10.6 లక్షల కుటుంబాలు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయి. పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా 4.76 లక్షల హెక్టార్లలో 10.38 లక్షల మంది రైతుల్ని ధృవీకరణ చేస్తున్నాం. కొత్తగా ప్రారంభించినటువంటి నేషనల్ మిషన్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం పరిధిలోకి 3,000 కొత్త గ్రామ పంచాయతీల్లోని 2,570 క్లస్టర్లను ప్రకృతి వ్యవసాయ పరిధిలోకి తీసుకురానున్నాం. 2025-26లో 7,116 గ్రామ పంచాయతీల్లో పిఎండిఎస్ 365 రోజులు గ్రీన్ కవరు ఏడాది పొడవునా ఆదాయాన్ని అందించే ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్స్ ను మొదలగు రసాయనిక రహిత ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తున్నాం. సర్టిఫికేషన్ మరియు ట్రేసబిలిటీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2025-26 సంవత్సరంలో 15 లక్షల కుటుంబాలతో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి 61.78 కోట్లు
ప్రతిపాదిస్తున్నాం. ప్రతి రంగంలో స్మార్ట్ వర్క్ ఆవశ్యకం ఉంది. అలాగే వ్యవసాయం రైతు భారం కాకుండా లాభసాటి కావడానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం. రైతుల కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% రాయితీపై 70 కోట్లు 80,000 రాయితీ నిధులతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాలు అందిస్తున్నాం. 2025-26 సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగించడానికి 139.65 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 2024-25లో 70 కోట్ల నిధులతో 80% రాయితీపై 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 2025-26లో 1000 డ్రోన్లతో కూడిన వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ఏర్పాటుకు 80 కోట్ల రాయితీతో నిధులు ప్రణాళికలో రూపొందిస్తున్నాం. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకి 219.65 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్యనిస్తున్నాం. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభతరంగా అందించడానికి వీలు కలుగుతుంది. పంట సాగు చేసి ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైనటువంటి రైతులకు పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా రైతులు పొలాల్లో గమనించి పురుగులు, తెగుళ్ళు, ఉధృతి, పోషకాహార లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలను రైతులకు తెలియచేస్తున్నాం. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారి కౌలు హక్కు కార్డులను జారీ చేసి సులభతరంగా పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ 2023-24లో, ఖరీఫ్ 2024 కాలాలు పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం 14,000, కేంద్ర ప్రభుత్వ సాయం 6,000తో కలిసి సంవత్సరానికి 20,000 చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది. అంతేకాక భూమి లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుకు 2025-26 సంవత్సరం బడ్జెట్లో 9,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. 2024-25లో రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధార పంటగా చేర్చాం. ఈ పథకం అమలు కోసం 2025-26 సంవత్సరంలో 1,023 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2025-26 సంవత్సరం వార్షిక బడ్జెట్లో మొత్తం 12,401.58 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ, ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతుకు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖ ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో
ఉద్యాన పంటలు 45.57 లక్షల ఎకరాల్లో సాగుతో 365.92 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి నమోదైంది. దేశ పంటల ఉత్పత్తిలో రాష్ట్రం 16% వాటంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో 2024-25 మొదటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో జీవీఏ 5,19,485 కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ ద్వారా 1,52,950 కోట్లు మరి అందించింది. అనగా వ్యవసాయ రంగంలో ఉద్యాన రంగం జీవీఏ వాటా 29.44% అని చెప్పి తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర 2047 కింద అధిక జీవీఏ సమకూర్చే 11 ఉద్యానవన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహించుటకు ప్రణాళిక చేశాం. ప్రతి సంవత్సరం వృద్ధి రేటు 15% పైబడి వచ్చేటట్లుగా పంటలను క్లస్టర్లుగా ఎంపిక చేసుకున్నాం. ఈ క్లస్టర్లు జాతీయ ఉద్యాన బోర్డు నుంచి ప్రత్యేకంగా కేటాయింపునకు ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నాం. ఇందులో భాగంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మామిడి క్లస్టర్, శ్రీకాకుళం, ఎస్ఎస్ఆర్, మన్యం జిల్లా జీడి మామిడి క్లస్టర్ గాను, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో కొబ్బరి క్లస్టర్ గాను, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్, కోకో క్లస్టర్లుగా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిరప క్లస్టర్లుగా అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయడమైంది. అందులో ఆంధ్రప్రదేశ్ లోగోతో రిఫ్రిజిరేటెడ్ వ్యాగన్లు కలిగినటువంటి 8 రైళ్లు తాడిపత్రి నుంచి అరటిగెలను ముంబై పోర్టు ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాలకి ఎగుమతి చేశాం. కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా 3,36,500 కూరగాయ మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకి అందుబాటులో ఉంచాం. ఉద్యాన శాఖ డిజిటల్ గ్రీన్ సమన్వయంతో ఈ మిర్చా ప్రోగ్రాంను అమలు చేస్తుంది. ఈ పద్ధతిని టమోటా, పసుపు పంటలకు విస్తరిస్తున్నారు. ఈ యాప్లో ఫార్మర్ చాట్ చేయడం, పురుగుల మందుల అవశేషాలు విశ్లేషణలు, కాల్గుడితో మార్కెటింగ్ టైం ఆఫ్ కోసం నాణ్యత అంచనాలు పరికరాలు అందించబడ్డాయి. ఆయిల్ ఫామ్ తోటల్లో జియో ట్యాగింగ్, ఫెన్సింగ్ కోసం మొబైల్ యాప్లు, డ్రోన్, శాటిలైట్ టెక్నాలజీని వినియోగించడం జరుగుతుంది. ఈ టెక్నాలజీని ఇతర పంటలు కూడా ఉపయోగించుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేశాం. 2025-26 సంవత్సరానికి ఉద్యాన శాఖ ప్రతిపాదనలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 3.75 లక్షలు ఎకరాలను సూక్ష్మ సేద్యం కిందకు తీసుకురావడానికి 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. MIDH పథకం కింద సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి 1.5 లక్షల ఎకరాలు వాణిజ్య ఉద్యాన పంటల కిందకు తీసుకురావడానికి పోస్ట్ హార్వెస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ పథకం ద్వారా 78,800 ఎకరాల్లో పామాయిల్ తోట సాగుకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆగ్రో ఫారెస్ట్రీ కింద నాణ్యమైన మొక్కలు పెంచడానికి 15.06 కోట్లు ప్రతిపాదించాం. జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా వెదురు అభివృద్ధికి 2.50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన రంగం మన గ్రామ ఆర్థిక వ్యవస్థని బలపరిచేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సుస్థిర అభివృద్ధికి సాధించేందుకు ఎంతగానో సహాయపడగలదు. మన భూమిలో పెట్టుబడులు పెట్టడం అంటే మన రాబోయే తర అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే అన్న ముఖ్యమంత్రి గారికి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ని రూపకల్పన చేశాం. 2025-26 సంవత్సరానికి ఉద్యానవన శాఖకి 930.88 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం.
పట్టు పరిశ్రమ శాఖ. దేశంలో సాంప్రదాయ పట్టు పరిశ్రమను చేపట్టే కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పట్టు ఉత్పత్తిలో దేశంలో మంది 2వ స్థానం కాగా కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ బైవోల్టన్ ఉత్పత్తి చేయు రాష్ట్రం అవార్డు కూడా పొందింది. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరియు కాకినాడ జిల్లా సేబ్రోల్లో లీఫ్ టు క్లాత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రతిపాదనలు రూపొందించాం. 2025-26వ సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 96.22 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 ఈనాం మార్కెట్ల ద్వారా 7,452.51 కోట్లు విలువ చేసే 10.84 లక్షల మెట్రిక్ టన్నులు వాణిజ్యం చేయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 124 రైతు బజార్లు ఉన్నాయి. మరో 21 రైతు బజార్లు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో నిరుపయోగంగా ఉన్నటువంటి 15 మొబైల్ రైతు బజార్లు కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చాం. రైతు బజార్ల ఆధునీకరణకు, కొత్త మోడల్ ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ల కోసం మరియు మార్కెటింగ్ శాఖలో అన్ని కార్యక్రమాలను పారదర్శకతను పెంపొందడానికి end-to-end డిజిటలైజేషన్ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించడమైంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద నాబార్డ్ రీఫైనాన్స్ సహాయంతో PACSలను రైతు సేవా కేంద్రాల స్థాయిలో బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్నాం. సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టు కింద 15 గోడంలు కార్యాలయ భవనాలను నిర్మించి PACSలను భవనాలుగా ఉపయోగిస్తున్నాం. కేంద్ర ప్రాయోజిత పథకం కింద రాష్ట్రంలో సహకార సంఘాలు, రిజిస్ట్రార్ కార్యాలయాలు కంప్యూటీకరణ చేయబడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి 2025ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. 1.34 లక్షల పశు కిసాన్ క్రెడిట్ కార్డుల్ని జారీ చేశాం. MGNREGC కింద 13,376 గోకులాల్ని నిర్మించాం. 1,277 ఎకరాల్లో బహుళ వార్షిక పశుగ్రాస కేంద్రాలను అందుబాటులోకి తెచ్చాం. గోకులం పథకం ద్వారా MGNREGC నిధులతో పశువులకు ఆశ్రయం కల్పించలేని SC, ST, BPL కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు 90% రాయితీతో పశువుల షెడ్లు నిర్మాణాన్ని చేపట్టడానికి, 70% రాయితీపై గొర్రెలు, మేకలు, కోళ్లు షెడ్లు నిర్మాణం చేపట్టడానికి 50,000 గోకులాలు నిర్మించడానికి ప్రతిపాదన చేశాం. పశుదానా, పశుగ్రాసాల లభ్యతను, పశువుల్లో ఉత్పాదకను పెంచడానికి రాయితీపై సైలేజ్ గడ్డి, TMR పశుదానా, పశుగ్రాస విత్తనాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. 2024-25లో పశువులు కోల్పోయిన రైతులకి పరిహారం కింద 119 కోట్లు పాత బకాయిలు చెల్లించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. 2025-26 పశువులు జీవాలు మరణిస్తే SC, ST, BPL కుటుంబాలకు పశు బీమా పథకం కింద చెల్లించవలసినటువంటి ప్రీమియంలో 80% రాయితీ, అదే APL అయితే 50% రాయితీ ఇవ్వడానికి నిర్ణయించాం. రాష్ట్రంలో పశు పోషణ, పశు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని పశు వైద్య సేవలకు, మందులు, వ్యాధుల నియంత్రణకు, టీకాలు, సులి పురుగులు నివారణకు మందులు సరఫరా చేస్తున్నాం. 2025-26వ సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు 1,112.07 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి 552 లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేశాము. మత్స్యకారుల నిఘా, భద్రత, 2-వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి 1,245 కమ్యూనికేషన్స్ ట్రాకింగ్ పరికరాలు, ట్రాన్స్పౌండర్లను పడవల్లో అమర్చబడ్డాయి. పులికాటు సరస్సులోని
20,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడ మండలం రాయదరువు గ్రామం వద్ద సముద్ర ముఖద్వారం తెరుచుకోవడం కోసం 97.09 కోట్లతో పనులు చేపడుతున్నాం. 2025-26 సంవత్సరానికి గాను 8 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆక్వాకల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ₹50 యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేయబడుతుంది. ఆక్వా నాన్ ఆక్వా జోనుల్లో అర్హత కలిగినటువంటి 68,134 ఆక్వా సర్వీస్ కనెక్షన్లకు ఈ సదుపాయం వర్తించుటకు చర్యలు చేపడుతున్నాము. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ FAO ప్రాజెక్టు కింద 113 కోట్ల నిధులు మంజూరైనాయి. ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఆక్వా సాగు అధికంగా ఉన్నటువంటి 7 జిల్లాల్లో శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అమలు చేయబడుతుంది. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ఆక్వా రైతులకు గతంలో విద్యుత్ యూనిట్ ధర 3.85 ఉండగా మన ప్రభుత్వం రాయితీపై 1.50 యూనిట్ ధరతో విద్యుత్ సరఫరా చేస్తుంది. 2025-26 సంవత్సరానికి ఈ 2 పథకాల అమలు కోసం 12,773.25 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. మన ప్రభుత్వం సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 2025-26 సంవత్సరంలో 12,903.41 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,341.14 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2025-26 బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను.